హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఏ క్యాండిడేట్ మీకు నచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ క్యాండిడేట్ పర్ఫెక్ట్ బిగ్ బాస్ క్యాండిడేట్ అని మీకు ఎవరన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. దానితో పాటు అనగనగా ఒక రాజకుమారి కథ చెప్పారు కదా, ఈ రాజకుమారి కథ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారని కూడా కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అవ్వచ్చు, బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ అవ్వచ్చు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. ఇలాంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 10 మీద పెద్దగా హోప్స్ అయితే రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే అగ్ని పరీక్షకు సంబంధించి కామనర్స్ను వాళ్ళు ఆహ్వానించారు కదా, ఆడిషన్స్కి ఆహ్వానించారు కదా. ఎంతోమంది ఆస్పిరెంట్స్ అప్లై చేసి ఉంటారు. అందులో 70 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ 70 మెంబర్స్లో ఫిల్టర్ చేసి 15 or 20 మెంబర్స్ని వాళ్ళు అగ్ని పరీక్ష షోకు పంపిస్తారు. షోకు పంపించిన తర్వాత ఇందులో నుంచి 10 మంది బిగ్ బాస్ మెయిన్ హౌస్కి వెళ్తారనమాట. ఆబ్వియస్లీ ఎవరైతే రిజెక్ట్ అయ్యారో మేమే పర్ఫెక్ట్, మమ్మల్ని అనవసరంగా తీసేశారు, వాంటెడ్గా తీసేశారు, లేకపోతే వాళ్ళు రికమెండేషన్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారని చాలామంది బయట చాలా టాక్స్ వస్తాయి. అవన్నీ మనం ఏమంటారు విన్నట్టు ఉండాలన్నమాట. వాటిలలో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకంటూ కొంత స్క్రీన్ స్పేస్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన స్క్రీన్ స్పేస్లో వాళ్ళను నిరూపించుకోవాలా, నిరూపించుకోకపోతే ఎవరేం చేయలేరు కదా. బట్ ఈ ప్రాసెస్ వాళ్ళు మిమ్మల్ని ఎవాల్యుయేషన్ చేయడానికంటే ముందు ఒక ఎగ్జామ్ పేపర్ లాగా మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారో, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అండ్ ఒక డిఫరెంట్ క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనే విషయాల గురించి వాళ్ళు తెలుసుకోవడానికి చేస్తారు. ఏవైతే క్వశ్చన్ పేపర్లో ఉంటే సేమ్ అవే క్వశ్చన్స్ వాళ్ళు స్టేజ్ మీద అడుగుతారనమాట. అడిగినప్పుడు మీరు ప్రాపర్గా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పగలిగితే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉంటారు, లేకపోతే బయట ఉంటారు. అంతే, అంతకు మించి ఏం జరగదనమాట. ఆ జ్యూరీ కూడా వాళ్ళకు కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుందండి. ఇన్ని లక్షల మంది అప్లికేషన్స్లో కొంతమందిని మాత్రమే 15 నుంచి 20 మెంబర్స్ని మాత్రమే అగ్ని పరీక్షగా పంపించాలంటే వాళ్ళకు కూడా ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది. ఫస్ట్ కమ్ బెస్ట్ అంటారనమాట. నువ్వు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ ప్లేస్లో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నీకు కొంచెం బెస్ట్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎయిదర్ నీకు గ్రీన్స్ రావచ్చు, ఎయిదర్ నీకు 2 అంటే హోల్డ్లో పెట్టచ్చు. అంటే మొత్తం గ్రీన్స్ వస్తే డైరెక్ట్గా నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళిపోతావు. రెండు గ్రీన్స్ వచ్చినా, ఒక గ్రీన్ వచ్చినా కానీ హోల్డ్లో ఉంటూ, సో దట్ నీకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే లాస్ట్ వరకు వచ్చావనుకో, ఎక్కువ హోల్డ్స్ ఉన్నా కానీ, ఎక్కువ ఆప్షన్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసినా కానీ, నువ్వు ఎంత టాలెంట్ అయినా కానీ నీకు లాస్ట్లో నీకు ఛాన్స్ ఉండదు అనేది నా ఫీలింగ్. సో ఓవరాల్గా చూసుకున్నట్లు ఈ నెగిటివిటీ గురించి బయట ఎంత స్ప్రెడ్ చేసినా కానీ ఏమి బిగ్ బాస్ టీం వాళ్ళకి బజ్ వచ్చేదే కానీ మీకేం న్యాయం జరగదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇది ఓవరాల్గా. అండ్ మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికంటే తప్పకుండా మాట్లాడుకుందాం. ఇంట్రోస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే ఇంట్రోస్ గురించి. అండ్ ఇంట్రోస్ అయిపోయిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు కొత్త ఎపిసోడ్ కింద వాళ్ళు చూపిస్తారనమాట. పాపం వెంటనే దొరికిపోతుంటారు ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆ కాస్ట్యూమ్స్ మారుతూ ఉంటాయి కదా క్యాండిడేట్కి, అక్కడ దొరికిపోతారనమాట. సో చూసుకున్నట్లయితే దాన్ని మనం పట్టించుకోవద్దు అనేసి మనం లాస్ట్ వీడియోలోనే చెప్పాం కదా. అది కానీ ఇది జులై మూవీలో అంటాడు కదా, రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం గారిని ఉద్దేశించి అంటాడు కదా, సారీ వాడి ఎక్స్ దొంగ ఏ క్షణాల్లో దొరికిపోవడం వాడి యొక్క హాబీ అనేసి. అలాగా ఎడిటర్ మామయ్య వెంటనే దొరికిపోతాడు అనమాట. వాటి గురించి మనం పట్టించుకోవద్దు. ఓకే, సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాండిడేట్ అంటే గోల్డ్ డ్రాప్కి సంబంధించిన ఫస్ట్ క్యాండిడేట్ని అయితే వాళ్ళు ఆహ్వానించారు. శివసృష్టి అని అమ్మాయి, వైజాగ్ అమ్మాయి వచ్చింది. మంచి మోడలింగ్, పాష్గా ఉంది. అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్లో, మిస్ యూనివర్స్ కాంపిటీషన్లో అండ్ చాలా కాంపిటీషన్లో పాల్గొనింది. అమ్మాయి మోడలింగ్ ఎంచుకున్నానని చెప్పింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్నాను, సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ప్యాషన్ కోసం తను మోడలింగ్గా మారిందని కూడా చెప్పింది అనమాట. బట్ నాకేమనిపించిందంటే ఈ క్యాండిడేట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఈ అమ్మాయికి 2 గ్రీన్స్ ఒక రెడ్ ఇచ్చేసి హోల్డ్లో పెట్టారు కానీ, బట్ ఈ అమ్మాయి బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాటుకొని మెయిన్ హౌస్కి వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అపీరెన్స్ ఉంది, కొంచెం ప్రాపర్గా స్టేజ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే అనిపించింది అనమాట. ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు అనే ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు గ్రీన్ ఇవ్వకుండా, అన్ని గ్రీన్ ఇవ్వకుండా 2 గ్రీన్
ఒక రెడ్ ఇచ్చారనమాట. దానికి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు. అదేంటంటే బిందు గారు చెప్పారు, ఆన్ పేపర్ మీద మీ ప్రొఫైల్ అనేది చాలా బాగుంది, బట్ మిమ్మల్ని నేను స్టేజ్ మీద అంటే ఇంకా కొంచెం మీ క్యారెక్టర్ చూడాలనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. సో చెప్పినప్పుడు ఏమవుతుందో ఆబ్వియస్లీ హోల్డ్లోకి వెళ్తారు. నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంటారు. ఆ 15 మెంబర్స్లో ఉంటారు, ఆర్ 20 మెంబర్స్లో ఉంటారనమాట. సో ఇది శివ సృష్టి కథ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అయ్యప్ప అని ఒక పూజారి కథ గురించి, అంటే అయ్యప్ప అని ఒక క్యాండిడేట్ గురించి చెప్పాలా. అదేంటంటే ఇంట్రడక్షన్ తోటి అతను పూజారి వేషంలో వస్తాడు. తర్వాత వచ్చేసరికి రెమోగా జుట్టంతా విరబూసుకొని మంచి ఏమంటారు మోడల్ లాగా వస్తాడు అనమాట. అక్కడ పాయింట్ ఏంటంటే తను కూడా చెప్తాడు, నేను ఒక పూజారిని, నేను ఒక మోడలింగ్ అంటే ఇష్టం, డాన్సింగ్, సింగింగ్, సో వాట్ నాట్ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అనిపించింది, వచ్చు అని చెప్పాడు అనమాట. దానికి కూడా రీజన్ చెప్పాడు. ఏంటంటే భీమవరంలో ఒక షూటింగ్ జరుగుతుంటే మనోడు దాని గురించి వెళ్ళి ఒక పూజారి పౌరోహిత్యమే చేయాలా, మిగతా అన్నీ చేయొచ్చు కదా, ఇన్ని నిరూపిద్దాము అని ఇవన్నీ నేర్చుకున్నానని స్టేజ్ మీద చెప్పాడనమాట. ఓకే అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అతను ఓకే డ్యాన్స్ బాగా వేసాడు, జిగలేరు అనే పాటకి డ్యాన్స్ బాగా వేసాడు, అండ్ తన ఎంట్రీ అంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ స్టేజ్ మీద ఏదో కొంత వెలితిగా కనిపించింది అనమాట, కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది అనమాట. సో దానికి కూడా జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అభిజిత్ అయితే నీకు కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు ఇదే అని రెడ్ ఇచ్చాడు అనమాట. నవదీప్ అయితే నీకు అంటే పౌరోహిత్యం ఏదైతే ఉందో అది ఇంతకంటే బెస్ట్ ప్లాట్ఫామ్, దాన్ని వదులుకొని దీనికి రావాల్సినంత అవసరం లేదనేసి నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు. బిందు మాధవి కూడా ఆవిడ క్లారిటీగా ఉన్నారనమాట. ఎక్కువ రెడ్లు ఇచ్చేది ఆవిడే కాబట్టి బిందు మాధవి గారు కూడా రెడ్ ఇచ్చేశారు. ఆబ్వియస్లీ కొంచెం అతను ఏమంటే 3 రెడ్లు వచ్చాయి కాబట్టి డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే అపర్ణ అని ఒక ఆవిడ వచ్చారు. సో ఈ అపర్ణ అనే ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాలా, ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, రాజకుమారికి ఇచ్చిన ఛాన్స్ అపర్ణకి ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ కూడా సెంటిమెంట్ ఉంది కదా, అక్కడ కూడా సెంటిమెంట్ ఉంది కదా అంటే, అపర్ణ అనే క్యాండిడేట్ ఏంటంటే ఆవిడ డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తున్నారు. ఆ డిఫెన్స్ అకాడమీ అనేది లాస్ట్ 6 monthsలోనే ఆవిడ 6 months క్రితమే ఆవిడ స్టార్ట్ చేశారనమాట. బట్ నాకు ఆవిడలో నచ్చింది ఏంటంటే ఆ డిఫెన్స్ అకాడమీ అంటే రన్నింగ్ 10 km రన్నింగ్ ఏదైతే ఉందో అది 47 minutes కొట్టిందంటే 4.7 minutes per kilometer. సో ఊహించుకోండి తన కెపాసిటీ ఎంత అనేసి. సో ఇది కూడా ఒక ఎమోషనల్ స్టోరీ కిందే మనం చూడాలా. బట్ ఎంతవరకు అంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంలో ఆవిడ ఇబ్బంది పడ్డారనమాట. బిగ్ బాస్ ఎందుకు రావాలనుకున్నప్పుడు ఫేమ్ కోసం రావాలనుకుంటున్నాను, ఇన్స్టిట్యూట్ అందరికి తెలియాలని రావాలనుకుంటున్నానంటే జ్యూరీ మెంబర్స్ కూడా అన్నారనమాట, నువ్వు అది తెలియాలంటే నువ్వు ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు, నీకు ఈ ప్లాట్ఫామ్ కూడా అవసరం లేదు, దాంతోపాటు మేము ఒక ఇన్స్టా స్టోరీ పెడితే సరిపోతుంది, నీ ఏవైతే అకాడమీ ఉంటుందో ఆ అకాడమీ ఫేమస్ అయిపోతుంది అది ఇది అని నవదీప్ చెప్తాడు. వాళ్ళు రెడ్ కార్డ్స్ ఇచ్చిన వెంటనే అమ్మాయి కొంచెం ఎమోషనల్ అవుతుంది కొంచెం. సో ప్రతిసారి ఎమోషనల్ వర్కౌట్ అవ్వదు అనేది నా ఫీలింగ్. ఈ అమ్మాయి విషయంలో వర్కౌట్ అవ్వంది, రాజకుమారి విషయంలో వర్కౌట్ అయ్యింది. అంటే నెక్స్ట్ రాజకుమారి గురించి మనం మాట్లాడదాం. రాజకుమారిలో వర్కౌట్ అయిందంటే రాజకుమారికి యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పింది, అండ్ స్వతహాగా స్టేజ్ని బాగానే హ్యాండిల్ చేసింది, అండ్ అగ్ని పరీక్ష వరకు ఓకే అనుకున్నా కానీ బిగ్ బాస్ వరకు అంటే చూడాల పాయింట్ ఎలా ఉంటుంది అనేసి. బట్ తినకు ఆ సెంటిమెంట్ దాంట్లో ఛాన్స్ ఇస్తారేమో, అట్లీస్ట్ హోల్డ్ పెడతారేమో అనుకున్నా కానీ బట్ ఓవరాల్గా 3 అయితే రిజెక్షన్స్ అయినాయి. నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మధ్యలో కొంతమంది క్యాండిడేట్స్ని పిలిచారనమాట, రావడం వెళ్ళిపోవడం అంటే అట్లీస్ట్ వాళ్ళకు ఆ స్క్రీన్ మీద కనపడే స్పేస్ అన్ని ఇచ్చారు వాళ్ళకు. బట్ దానికి వాళ్ళు ఆనందపడితే చాలన్నమాట. ఎందుకంటే స్టేజ్ మీద నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే నీకు ఇంకో దానికంటే పెద్ద ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ సీజన్ 10 అనేది. ఆ ప్లాట్ఫామ్స్ మీద నీకు వచ్చిన ఆపర్చునిటీని ఎలా వినియోగించుకుంటావు, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఏం క్రియేట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఏంటంటే నిన్ను తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఏమీ నీ చుట్టాలు కాదు, నీ రిలేటివ్స్ కాదు, అంటే నీ బ్లడ్ రిలేటివ్స్ కాదనమాట. వాళ్ళకంటూ నీ వల్ల వాళ్ళకంటూ ఒక ఉపయోగం ఉండాలి,
నీదంటూ ఒక యూనిక్ క్యారెక్టర్ అయి ఉండాలి, లేకపోతే నీదంటూ ఒక స్పెషల్ లైఫ్ స్టైల్ అయి ఉండాలి. అలాగైతేనే వాళ్ళు నేను కన్సిడర్ చేస్తారు. అప్పుడే వాళ్ళ షోకు బజ్ వస్తుందన్నమాట. చాలామందికి అది ఇష్టం ఉండదు, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసిన వాళ్ళకి మాత్రమే ఈ షో నచ్చుతుంది అనేది నా ఫీలింగ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4th క్యాండిడేట్ రామకృష్ణ. ఈ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడాలండి. సో ఈ క్యాండిడేట్ విషయంలోనే బిందు మాధవ్ గారు కొంచెం సీరియస్ అయ్యారు. బిందు మాధవ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆవిడ అంటే ఆన్ స్టేజ్ అది కొంతవరకు స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు, కొంతవరకు రియాక్షన్ అయి ఉండొచ్చు. కొంత లేడీస్ గురించి కొంచెం ఆవిడ రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదనిపించింది. అదేంటనేది మీకు చెప్తా. రామకృష్ణ శ్రీకాకుళం నుండి వచ్చాడు. సో కంటెంట్ క్రియేటర్ అని చెప్పాడు, నవరసాలు నేను పండిస్తాను అని చెప్పాడు అనమాట. బట్ నవదీప్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంచెం హ్యాండిల్ చేయలేకపోయినట్టు అనిపించింది. నవదీప్ కూడా కొంచెం ఇబ్బంది పడి ఊటింగ్కి వెళ్ళిపోతాం అది ఇది అని చెప్పాడు అనమాట. ఎంట్రీ తోటే కొంచెం శ్రీముఖి గారిని దండం పెట్టేలాగా ఆ జిమ్నాస్టిక్స్ స్టైల్ ఏదైతే ఉందో అది చేశాడనమాట. బట్ ప్రతిదీ ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్తే బిగ్ బాస్కి వెళ్ళటానికి మెయిన్ కన్సిడరేషన్ అనుకోండి. చాలామంది అనుకుంటున్నారు, అది చాలా తప్పు. ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోయినా కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే చరణ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి పెద్ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అయితే లేదు అనిపించింది, నాకు కూడా అనిపించలేదు. అబ్బాయి చూడండి ఎంత చలాకీగా ఉన్నాడు, ప్రాపర్ జెంజీగా అనిపించాడు అనమాట. సో అలా ఉండాల అంటే ఇవాళ చూసిన క్యాండిడేట్స్లో ఎక్కువ ఫిజికల్ స్ట్రెంగ్త్లో మాత్రమే వాళ్ళు ఉన్నారనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఈ క్యాండిడేట్ రామకృష్ణ విషయంలో ఏంటంటే వాళ్ళకు ఒక క్వశ్చనర్ ఇస్తారు కదా, అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఈ సిచ్యువేషన్లో మీరేమనుకుంటున్నారంటే ఒక క్వశ్చన్ ఉంది, అంటే మీరు ఇన్విజిబుల్ అంటే మీరు కనపడకుండా ఉంటే ఏం చేస్తారు అనే ఒక క్వశ్చన్ ఉంటే దానికి మనోడు కొంచెం ఫ్యాంటసీగా రాశాడనమాట. నచ్చిన అమ్మాయికి వెళ్ళి ముద్దు పెడతాననేసి ఒక ఫ్యాంటసీగా రాశాడు. కొంచెం ఎగ్జైట్ అయ్యాడేమో పాపం పిల్లగాడు. అది బిందు మాధవ్ గారికి నచ్చలేదు. ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ముద్దెల్లా పెడతావు అనేసి కొంచెం ఫైర్ అయ్యారు. దాన్ని కూడా ఎడిటర్ మామయ్య కట్ చేయకుండా దానికి ప్రాపర్గా ఆ ఫైర్ ఏదైతే ఉందో ఆ ఫైర్ను ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్కు బజ్ రావాలి కాబట్టి. సో కంటిన్యూగా మనం చూసుకున్నట్లయితే ఆ ఫైర్ వల్ల అది గిన ప్రోమోలో గిన వస్తే ఇవాళ అంటే స్టార్ మాలో వచ్చేసరికి నైట్ 10కి టెలికాస్ట్ అవుతుంది. జియో హాట్స్టార్లో నైట్ 12కే అంటే నైట్ 12కే వచ్చేస్తుంది ఎపిసోడ్. మనం ముందే చూసేస్తాం జియో హాట్స్టార్ వాళ్ళైతే. టీవీలో అయితే నైట్ 10కి వస్తుంది అనమాట. సో ఇవాళ ప్రోమోలో కొంచెం ఇది మంచిగా వేస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బిందు మాధవ్ గారు సీరియస్ అయింది, అది ఒక ప్రోమో కంటెంట్ అవుతుంది. బట్ రామకృష్ణ అంటే ఏంటంటే మనోడు కొంచెం ఫ్యాంటసీగా ఫీల్ అయ్యాడు. ఏంటి దీన్ని కూడా అది ఆర్ట్, దాన్ని కూడా మీరు దాన్ని కూడా ఎగతాళి చేస్తారా, లేకపోతే దాన్ని కూడా నెగిటివ్గా చూస్తారా అంటే ఆబ్వియస్లీ లైక్ నీ క్యారెక్టర్ని అనలైజ్ చేస్తారనమాట వాళ్ళు. ఫిల్టర్ చేసి ఎంతమందిలో నేను పంపించాలంటే నీకంటూ ఒక యూనిక్ క్వాలిటీ ఉండాలి కదా, అది చూశారు. అండ్ నవదీప్ రెడ్ ఇచ్చాడు, బిందు మాధవి రెడ్ ఇచ్చింది. కాకపోతే అభిజిత్ లాస్ట్లో ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చాడు. డ్రమ్ ఉంటుంది, డ్రమ్ముని లేపి బాహుబలిలో ఏదైతే ఉందో ఇప్పుడు శివలింగాన్ని లేపుతాడు కదా ప్రభాస్ గారు, ఆ శివలింగం ఏదైతే ఉందో అలా చేయమంటాడు. చేశాడు మనోడు, ప్రాపర్గా చేశాడు స్టేజ్ మీద. యాక్టింగ్ బాగా అనిపించింది. అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టారు, పర్లేదు. ఎందుకంటే కంప్లీట్గా రిజెక్ట్ చేయకుండా హోల్డ్లో పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్. లాస్ట్లో మళ్ళీ వాళ్ళలో ఎవరైతే ఉన్నారో బెస్ట్ వాళ్ళని పిక్ చేసుకొని ఫిల్టర్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి కూడా నా ఫీలింగ్. సో రామకృష్ణ అనే క్యాండిడేట్ని హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది రిజెక్షన్స్ వస్తాయి. మన గోల్డ్ డ్రాప్కి సంబంధించి, వైట్ గోల్డ్కి సంబంధించి కొన్ని రిజెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ రిజెక్షన్స్ వరకు కొంత స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఓకే, వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము, సెలెక్ట్ అవ్వకపోవడం అనేది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. వాళ్ళకంటూ వేరే ప్లాట్ఫామ్స్ ఉంటే, యూట్యూబ్ ఉంటే వాళ్ళు కొంత ఫేమస్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. ఓవరాల్గా నాకు అనిపించింది అనమాట అలాగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజకుమారి రాజానగరం నుండి వచ్చింది. అనగనగా ఒక రాజకుమారి అని చెప్పాం కదా, ఆ రాజకుమారి ఇప్పుడు మనం చెప్పబోయే రాజకుమారి. ఈ అమ్మాయి మ్యారీడ్ అమ్మాయి, 3 పిల్లలు ఉన్నారు. హస్బెండ్ వల్ల ఇబ్బంది పడుతుంది, ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడుతుంది. తనకి యాక్టింగ్ ఇష్టము, చిన్నప్పటి నుండి యాక్టింగ్ ఇష్టము, అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసేసారని చెప్పారనమాట. నాకేమనిపించిందంటే కొంత హైపర్ యాక్టివ్గా ఉంది, అది ఓకే, యాక్సెప్టెడ్. యాక్టింగ్ అంటే కొన్ని కుటుంబాలలో ఏంటంటే నీకు ఈవెన్ దో ప్యాషన్ ఉన్నా కానీ కొన్ని కుటుంబాలు అలా ఉంటాయి అనమాట. అంటే మరి బిలో మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లేకపోతే మిడిల్ క్లాస్ అవ్వచ్చు,
నువ్వు ఫేమస్ అవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని ఏంటంటే చూసావా మీ అమ్మాయి టీవీలో కనపడుతుంది, చూసావా మీ అమ్మాయి సెల్లో కనపడుతుంది, మీ అమ్మాయి ఇలాంటి వీడియోలు చేస్తుంది, మీ అమ్మాయిని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, ఆ కింద వచ్చే కామెంట్స్ చూసారా ఎలా ఉంటుంది అనేసి ఇలాంటి కామెంట్స్ అన్నీ ఉన్నాయని ఆ కుటుంబాల్లో భయపిస్తాయి అనమాట. ఆ భయం ఏమవుతుందంటే వాళ్ళు నువ్వు చెయ్యొద్దు, వీడియోస్ చేయొద్దు, నువ్వేం మాట్లాడొద్దు, ఇలా ఇలా క్రియేట్ అవుతాయి అనమాట. ఆ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ప్యాషన్ మీద ఉంటారో వాళ్ళు అది కొంచెం నెగిటివ్గా తీసుకుంటే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళేంటి నాకు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను కదా, అది ఇది అనిపించింది అన్నమాట. బట్ రాజకుమారి జీవితం అనేది ఒక అనగనగా స్టోరీ లాగానే ఉందన్నమాట. అనగనగా ఒక రాజకుమారి ఉండేది, రాజనగరంలో ఉండేది. ఆవిడకి పెళ్ళయింది, ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు, యాక్సిడెంట్ వల్ల ఇలా అయింది. అండ్ ఆ అమ్మాయి ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్ అని చెప్పింది. సో ఇదంతా జరుగుతాయండి. జరిగినా కానీ కొన్ని కుటుంబాలలో సెన్సిటివ్ మ్యాటర్స్ అనమాట. ఆవిడ అది తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్పేశారు. అంటే ఆవిడ సెలక్షన్ ప్రాసెస్ కోసం అలా చెప్పారో, లేకపోతే అది అది తన కంటెంట్ క్రియేటర్ అంటే వీడియో చేస్తారు కదా, ఆ ఎగ్జైట్మెంట్ తోటి వచ్చేసిందో తెలియదు కానీ, బట్ విన్నప్పుడు అందరికీ ఎమోషనల్గానే ఉంటుందండి. హస్బెండ్ గురించి అతను బాధ్యతగా లేకపోవడం అనేది, అవన్నీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్కడో ఒక చోట వాళ్ళ చుట్టుపక్కల లేకపోతే వాళ్ళ జీవితాల్లోనూ ఎవరో ఒకరిని చూస్తారనమాట. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకు అంటే ఈవిడ అగ్ని పరీక్షకు వెళ్తుంది కానీ బట్ మెయిన్ హౌస్కు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అవ్వచ్చు, బిగ్ బాస్ అవ్వచ్చు, మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, మీ పేషెన్స్ను టెస్ట్ చేస్తుంది. ఆ పేషెన్స్గా మీరు ఆ సిచ్యువేషన్లో మీరు ఎంత పేషెన్స్గా ఉండగలిగితే అంత మంచిది అనమాట. బట్ నాకు ఓవరాల్గా ఇప్పుడు లైఫ్లో ఏంటంటే ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఉన్నా కానీ బట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తుందని చూడాలనింది. ఓకే, సెలెక్ట్ చేసినందుకు రిగ్రెట్ ఏం లేదు, బట్ ప్రాపర్ జస్టిఫికేషనే ఉందన్నమాట ఈ అమ్మాయికి. ఓవరాల్గా ఈ అమ్మాయికి 3 గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో 3 గ్రీన్ కార్డులు వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కతే అనమాట. సో ఈ అమ్మాయిని అయితే సెలెక్ట్ చేశారు. బట్ ఆ అమ్మాయి స్టోరీ చెప్తున్నప్పుడు కొంచెం ఎవరికైనా ఎమోషనల్గానే అవుతుంది. బట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ షోలో ఎంతవరకు సర్వే అవ్వగలరు అనేది చూడాలన్నమాట. సో ఇది అనగనగా ఒక రాజకుమారి కథ. దాంతోపాటు ఈ అమ్మాయికి స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఒక యాక్టింగ్ చేసింది అండ్ తెలుగును లెఫ్ట్ నుంచి రైట్కి రాసింది. దాన్ని మిర్రర్లో చూస్తే మనకు ప్రాపర్గా మనకు అర్థమైపోతుంది అనమాట. అది కూడా స్టేజ్ మీద చేసి చూపించింది. అదొక యూనిక్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నారు. గొడవలు పడటానికి ఇలాంటి క్యాండిడేట్ అయితే బెటర్గా ఉంటుంది. సో అందుకని సెలెక్ట్ చేశారు, తప్పు లేదు. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే లయ అని ఒక అమ్మాయి వచ్చిందండి. 24 years, హైదరాబాద్ నుంచి. పక్కా హైదరాబాదీ అమ్మాయి, దీల్దారుగా ఉందన్నమాట. అమ్మాయి కొంచెం అంటే హైట్ తక్కువ ఉండొచ్చేమో కానీ చోటబ్బం బడా ధమాకా అంటారు కదా, అలాగుందనమాట. సూపర్గా ఉంది. బట్ అగ్ని పరీక్ష వరకు అయితే ఓకే కానీ బట్ మెయిన్ షోకి వెళ్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే తను మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఫిజికల్గా కొంచెం చూడటానికి లైట్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి స్టేజ్ మీద ఆ వెయిట్స్ మోసింది కానీ బట్ సో అపీరెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అపీరెన్స్లో వాళ్ళు చూస్తారనమాట. కొంచెం నువ్వు మాట్లాడేది ఏదైనా ఉన్నా కానీ లైట్ తీసుకొని కామెడీగా తీసుకుంటారు అనిపించింది. బట్ స్టేజ్ మీద ఈ అమ్మాయి చాలా బాగా పెర్ఫామ్ చేసింది. సినిమా ప్రభావం ఆ అమ్మాయి మీద ఎంత ఉందని చెప్పడానికి అంటే 2-3 మాటల తర్వాత సినిమా డైలాగులు వచ్చేస్తూ ఉన్నాయి అనమాట అమ్మాయికి. హైదరాబాద్ కాబట్టి ఆబ్వియస్లీ కొంతవరకు ఆ యాంగిల్ కావచ్చు, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. బట్ చాలా బాగా చేసింది, హ్యాండిల్ చేసింది, డీల్ చేసింది, బాగా మాట్లాడింది, దిల్దారుగా చేసింది అనమాట. పక్కా హైదరాబాద్ అని చెప్పాను కదా, పక్కా హైదరాబాద్ అమ్మాయి అనమాట. బట్ ఈ అమ్మాయికి వచ్చేసరికి హోల్డ్లో పెట్టారు. ఈ అమ్మాయికి 2 గ్రీన్లు వచ్చాయి, ఒక రెడ్ వచ్చిందనమాట. సో చెప్పా కదా, ఈ అమ్మాయి కూడా అగ్ని పరీక్షలో ఉంటుంది, 100% ఉంటుంది. బట్ మెయిన్ షోకి వెళ్తుందా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. అది ఓవరాల్గా చూసుకున్నట్లు లయ గురించి ఇది మనం చూడాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది గోల్డ్ డ్రాప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని కూడా కొంతమందిని పిలిచారు, రిజెక్ట్ చేశారు, పంపించేశారు. ఇది కామన్. వాళ్ళు బయటకు వచ్చేసి వీడియోస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మాకు అన్యాయం జరిగింది అని చెప్పుకుంటారు కాబట్టి అది వాళ్ళకి ప్లస్, బిగ్ బాస్ టీం వాళ్ళకి ప్లస్. ఏంట్రా ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు ఈ ఎపిసోడ్ ఎందుకు చూడాలి, అప్పుడు ఆ ఇంట్రెస్ట్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఎపిసోడ్ను ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే బజ్ క్రియేట్ అవుతుంది.
బిగ్ బాస్ ప్లాన్ కూడా అదే అనుకోండి. ఎందుకంటే కొంతమంది రిజెక్ట్ చేస్తే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చెప్పుకుంటారు, అది వైరల్ అవుతుంది, కొంతమంది ఆడియన్స్కి వెళ్తుంది, అసలు ఏంట్రా బాబు బిగ్ బాస్ ఏంటనేది చూస్తారు అన్నమాట. అది పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా వచ్చేసరికి వెంకీ వైబ్స్ బెస్తవారిపేట నుండి వచ్చాడు. బెస్తవారిపేట మా ఊరికి దగ్గర ఊరు అనమాట. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు మార్కాపురం జిల్లా కింద అయిందనమాట. మార్కాపురం జిల్లాలో బెస్తవారిపేట అని ఒక గ్రామం, పంచాయతీ, అండ్ ఆబ్వియస్లీ ఒక పెద్ద పెద్ద టౌన్ లాగా ఉంటుంది అనమాట. అక్కడి నుండి వచ్చాడు వెంకీ వైబ్ అనేసి. సో ఈ వెంకీ వైబ్ వచ్చిన దగ్గర నుండి ఆ వైబ్ వేరే వైబ్ ఉందనమాట. ఎందుకంటే మా నోడికి టాస్క్ ఇస్తూ చించేస్తున్నాడు, కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు, ఎగురుతున్నాడు, తన్నుతున్నాడు, ఏదంటే అది చేస్తున్నాడు అండి. అతను ఫిక్స్ అయిపోయినట్టున్నాడు, నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళాలి, అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ మెయిన్ హౌస్కి వెళ్ళాలి, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, రోబోటిక్గా ఉన్నాడు అనమాట మనోడు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రోబో మూవీలో ఫస్ట్ రోబోని క్రియేట్ చేసినప్పుడు, హ్యూమనాయిడ్ రోబోని క్రియేట్ చేసినప్పుడు, వశీకరణ క్రియేట్ చేసి వాళ్ళందరి ముందు ప్రజెంట్ చేసినప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కదా, అటు తిరుగు, ఇటు తిరుగు, పరిగెత్తు, పాడు, దూంకు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. అలాగే జ్యూరీ మెంబర్స్ ఏది చెప్తే అది చేస్తున్నాడు మనోడు. టెర్రరిస్ట్ ఉన్నాడు, టెర్రరిస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, లవరు ఎలా హ్యాండిల్ చేస్తావు, అది ఇది అనేసి మనోడు కూడా ఫ్యాంటసీలో ఒక క్వశ్చన్ రాస్తారు, నెక్స్ట్ జన్మలో నువ్వు ఏమైపోతావు అంటే పందిగా పుడతానని రాస్తాడు మనోడు. ఫ్యాంటసీలు అంటే అందరికీ కొన్ని ఫ్యాంటసీలు ఉంటాయి కదా, ఆ ఫ్యాంటసీలు మనోడికి పందిగా పుట్టాలని ఉంది అనిపించింది అనమాట. అక్కడ యాక్ట్ చేసి చూపించాడు ఆ స్టేజ్ మీద. ఏందిరా ఏం జరుగుతుంది, గత్తరగా చేశారు ఏంద్రా బాబు, గందరగోళం అయిపోయింది అనిపించింది. బట్ ఇతనికి కొంతవరకు స్క్రీన్ స్పేస్ ఇచ్చారు, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇలాంటి క్యాండిడేట్ అయితే బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్ష దాటుకొని బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఎలా ఉన్నాడంటే అతను కొట్టుంటే కొట్టేలాగా ఉన్నాడు, లేదు అతని కాళ్ళు పట్టుకోవాలంటే కాళ్ళు పట్టుకుండేలాగా ఉన్నాడు అబ్బాయి. సో కొంచెం ఆ వైబ్ వాళ్ళకి నెగిటివ్ వైబ్ వచ్చిండొచ్చు, బట్ ఇలాంటి క్యారెక్టర్ మేము బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్తే కొంత ప్లస్ అవుతుంది అనేది నా పాయింట్. ఎందుకంటే అంతమందిలో ఇలాంటి క్యాండిడేట్ ఉంటే ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుందేమో అనేసి నా ఫీలింగ్. బట్ నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, మిగతా వాళ్ళు రెడ్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టారనమాట. నా అభిప్రాయం ప్రకారం టాస్క్లు పెడతారు, ఆ టాస్క్లలో విన్ చేసి అగ్ని పరీక్షకు వెళ్తాడు, అగ్ని పరీక్ష నుండి మెయిన్ హౌస్కి కూడా వెళ్తాడు అనేది నా ఫీలింగ్. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్ చూసుకున్నట్లే ఇది అండి. సో నేను చెప్పాను కదా, అనగనగా ఒక రాజకుమార్కి ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా, అనగనగా రాజకుమార్ గురించి మీరేమనుకుంటున్నారు, అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ఎంతమంది అగ్ని పరీక్షకు వెళ్తారు, అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ హౌస్కి వెళ్తారని అనిపించిందో కామెంట్ చేయమని చెప్పాను కదా. నాకు అనిపించిన వాళ్ళు నేను చెప్పాను, ఖచ్చితంగా మీరైతే మీకు అనిపించిన క్యాండిడేట్ను కామెంట్ చేయండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే మీరు బిగ్ బాస్ అభిమానులు అయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు మన ఛానల్ను ఫాలో అవ్వండి, అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.